గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ ఎంవి సుబ్బారావు. ఈరోజు వచ్చిన వాక్యం చెప్పుకుందండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అనేను. అవునండి, ప్రభువైన యెహోవా తాను సంకల్పించిన, ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడో తన ప్రణాళికలో ఈ యొక్క అంశం ఉంది. అందువల్ల యెహోవా తన కుమారుడు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాలి. సుకారు అనే ఊరిలో యాకోబు అనే బావి దగ్గరికి ఎప్పుడు 12ంటికి నీరు చేరుకుంటాకి ఆ స్త్రీ వస్తుంది. వేశ్య, సమరయ స్త్రీ వస్తుంది. ఆ స్త్రీని బట్టి ఆ ఊరిని రక్షించాలి, క్షమించాలని ప్రభువైన యెహోవా తలంచి యేసుక్రీస్తుని ఆ యొక్క సుకారు అనే ఊరిలో యాకోబు అనే బావి దగ్గరికి పంపిస్తాను. అప్పుడు యాకోబు అనే బావి దగ్గర ఆమె సమరయ స్త్రీ వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడతాడు. నాకు దాహానికి మంచిమని సమరయ స్త్రీతో అడుగుతాడంట. అప్పుడు సమరయ స్త్రీ అంటది, మీరు యూదులు, మేము సమరయులం, మీకు మాకు సాంగత్యం లేదు, నన్ను దాహానికి మంచినీరు అలా అడుగుతున్నారని యేసుక్రీస్తు చెప్పుద్ది. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నిన్ను దాహమునకు మంచినీరమని ఎవరు అడిగారో తెలిస్తే అతన్ని అడుగుతావు, నాకు మంచినీళ్ళు దాహానికి ఇమ్మని అని అడుగుద్ది అనమాట. సో దేవుడు యెహోవా తన చిత్తానుసారంగా తన చిత్తమై ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాడు. ఆ వేశ్యని క్షమించాడు. సో అదే శిష్యులతో చెప్పాడనమాట. నా తండ్రి చిత్తము నెరవేర్చడయు ఆయన పని తుదముట్టించడయు నాకు ఆహారం అయి ఉన్నదని తన శిష్యులతో చెప్పి ఉన్నాడు. సో థ్యాంక్ యూ, వందనాలు. ఇంటి కృప మనం ఆయన మాటలకి ఇవ్వబడి ఆయన కృపకు పాత్రమై ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందండి. హల్లెలూయా. స్వాతంత్ర తండ్రి కమ్మర ప్రసిద్ధాత్మ మీదే కన్నగడిసి మా రక్ష సదాకాలమైన తోడైనందుకు మరి ఒకసారి వందనం చూస్తూ స్వాతంత్ర సుదర్శి నమ్మకులు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని, సుదర్శి నమ్మకులు యూట్యూబ్ ఛానల్ని నన్ను 30 100 ఫలించామంటే అధ్యయనం. సుదర్శి నమ్మకులు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారికి కావాల్సిన ప్రతి అవసరం సుదర్శి నమ్మకులకు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకు, నాకు, మా కుటుంబాలకు కావాల్సిన ప్రతి అవసరం క్రీస్తు మహిమైశ్వర్యం తెచ్చుమని, మిహిగంత మహిమ ప్రభావం తెచ్చుకోమని వచ్చిన ప్రార్థన ఆరంభించమని నజరేయుడైన యేసు అత్యున్నత నామములో